إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قاف والقرآن المجيد بل عجبوا أن جاءهم منذر منهم فكان الكافرون هذا شيء عجيب أئذا متنا وكنا ترابا ذلك رجع بعيد كذلك ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج. وكان تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم إن زلزلة الساعة شيء عظيم يوم ترونها تجعل كل مرضية عما رضيت وتضع كل ذات حمل حملها وترى الناس سكارى وما هم بسكارى ولكن عذاب الله شديد. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వ సామ్రాజ్యాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఈ సమస్త మానవాళిని సృష్టించాడు ఆయన్ని ఆరాధించడం కోసం. వమా ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవులు కానీ జిన్నాతులు కానీ సృష్టించబడింది ఆయన్ని ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఆ లోకాల స్వామిని విస్మరించాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గురుటిగా పాటించుకుంటూ, మా పెద్దోళ్ళు చెప్పారండి, మేము ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నామండి, మేము ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నామండి అని చెప్పేసి సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క వాక్కును విస్మరించాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని విడనాడాడు. అలా అజ్ఞానాంధకార తిమిరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవాళికి అజ్ఞానాంధకార చీకట్లలో నుండి వెలికి తీర్చి జ్ఞానము వైపునకు, కాంతి వైపునకు, స్వర్గం వైపునకు ఆహ్వానించడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో ఎందరో దైవ ప్రవక్తల్ని ప్రవేశింపజేశాడు.
ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురు, జీవజల అమృతమైనటువంటి కౌసల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మకామి మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలతో, ఆయన దయా కటాక్షాన్యాలతో మనమందరం కూడా ఈ జుమా నమాజును జమాతుతో ఆచరించేటువంటి సద్బుద్ధి, సౌభాగ్యం లభించినందుకు నేను వేణోళ్ళ కోటాను కోట్ల స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, జుమాలో ఒక పవిత్రమైన గడియ ఉంది, చాలా స్వల్పంగా ఉంటుంది. ఎవరికి జుమా నమాజుకు హాజరయ్యాడో ఇంటి వద్దనే వదులు చేసి పరిశుభ్రంగా తయారైపోయి మసీదుకు కాలి నడకతో వస్తాడో, ఒక అడుగు వేస్తే 1 సంవత్సరం పాటు అతడికి తహజ్జుద్ నమాజ్ చదివినంత పుణ్యం లభిస్తుంది అన్న. ఎవరైతే మరో అడుగు వేస్తాడో అతడికి 1 సంవత్సర కాలం పాటు నఫిల్ ఉపవాసాలు పాటించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. మసీదులోనికి ప్రవేశించగానే 2 రకాతుల నమాజ్ చదివి చెప్పేవాడు ఏం చెబుతున్నాడు, ఆ మాటల మీద దృష్టిని ఉంచి నాలో ఉన్నటువంటి లోపాలేంటి, నాలో ఉన్నటువంటి దోషాలేంటి, నేను ఎలా సరిదిద్దుకోవాలి అన్న మీమాంసతో ఎవరైతే జ్ఞానముతో, భక్తితో, శ్రద్ధతో వింటాడో అతడికి ఆ పుణ్య గడియ లభిస్తుంది. అది సలాం తిరిగేదాకా ఉంటుంది మింబర్ ఎక్కిన దగ్గర నుండి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అది జుమా నమాజ్కి ఎప్పుడు రావాలి? అజాన్ ఇవ్వక మునిపే. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అజాన్ ఇవ్వక మునిపే మస్జిద్కు రావాలి. కానీ ఈరోజు సమాజంలో ఆ భక్తి, ఆ చింతన, ఆ పరలోకపు ఆలోచన తగ్గిపోయింది. మన ఇష్టం వచ్చినప్పుడు మనం వస్తున్నాం. వచ్చిన దగ్గర నుంచి కూడా ఫోన్లు చూసుకోవడం, పక్కలతో మాట్లాడుకోవడం, గోళ్లకు ఆనుకోవడం, గోళ్లు గిల్లుకోవడం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే జుమాలో ఒక పుల్లను తీసి ఇలా పెడితే అతడు ఒక వ్యర్థమైనటువంటి పనికి పాల్పడినట్లే అన్న. మళ్ళీ వచ్చే జుమ్మా దాకా బ్రతుకుంటామనేటువంటి గ్యారంటీ ఎవరికి లేదు సార్. ఎంతో మంది మనం చూస్తున్నా చచ్చిపోవడం. పోయిన జుమాలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ జుమాలో వస్తారు అనేటువంటి గ్యారంటీ లేదు. రావాలనుకున్నా బహుశా ఇక్కడ ఉండకపోవచ్చు, ఎక్కడో వెళ్ళిపోవచ్చు. ప్రణాళిక ఎప్పటికి కూడా మనకు తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోకంలోనికి మనం పంపించాడు. ఒకవేళ నీ జీవితంలో ఈ రోజు ఆఖరి రోజైతే, ఒకవేళ ఇదే రోజు నీవు సమాధిలో మున్కిర్ నకీర్కు జవాబు చెప్పవలసి వస్తే నిజంగా నీ ఆచరణ నిన్ను కాపాడుతుందా? వారు అడిగేటువంటి ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా? ఆచరణలు అలా ఉన్నాయా? ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. లేదులేండి మేము వచ్చాము, జుమా రోజు అలవాటుగా చేసుకున్నాము, కులాచారంగా మతాచారంగా వచ్చాము, ఏం చెప్పినా ఏది విన్నా మేము మారం, మేము ఇలానే ఉంటాము, నష్టపోయేవాడిని. లా ఇక్రాహ ఫిద్దీన్, దైవ ధర్మంలో నిర్బంధం లేదు. ఎవరిని బలవంతంగా ఒప్పించడం కానీ, ఏదో ఒక విధంగా రప్పించడం కానీ ఇస్లాం అన్నటికీ అనుమతించలేదు. సోదరుడరా, జీవితం తాత్కాలికం, క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బొడగ లాంటిది. ఈ ప్రపంచంలో కొన్ని 100 కోట్ల మంది ప్రజలు వచ్చారు, పోయారు. ప్రపంచ ప్రారంభం నుండి కాలగర్భంలో కలిసిపోయారు, కాటి మట్టిలో కుళ్ళిపోయారు. ఒకరోజు నిన్ను కూడా నలుగురు మోసేటువంటి రోజు ఉంది. ఒకరోజు నిన్ను కూడా నీ మీద కూడా నలుగురు మట్టేసేటువంటి రోజు ఉంది. ఉన్న ఇంటిని, కట్టుకున్న భార్యని, కడుపున పుట్టిన బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా శ్మశానంలో కొరిగినటువంటి రోజు ఉంది. ప్రళయం దాకా ఏముంది నీ దగ్గర ఆచరణ? ఏదో నువ్వేదో పైన గుండెల మీద చేయి కట్టినంత మాత్రానో, లేదా ఆమెను పెద్దగా చెప్పినంత మాత్రానో నిన్ను నేరుగా తీసుకెళ్లి స్వర్గంలో వేస్తాను అల్లా. నువ్వు పెట్టుకున్నటువంటి టైటిల్ని బట్టో, లేకపోతే నువ్వు సైదో, షేఖో, పఠానో, ఖానో, లేదు ఖురేషీనో అయితే అయినంత మాత్రాన ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పలా. ఏ నాక్రమకం ఇందల్లాహి అత్కాకుం, నీ గుండెల్లో నిజంగా అల్లా యొక్క భీతుంటే, కదఫ్లహ మన్ జక్కాహా, నీవు నిజంగా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపి హరాంకు దూరంగా జీవిస్తూ ఉంటే,
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం ప్రకారం ఉంటే చినిగిపోయిన బట్టలు కట్టుకున్న పూరి గుడిసెల్లో ఉన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఇష్టపడతాడు. ఆనాడు వారికి ఏముంది సోదరులారా? అస్హాబే సుఫాని చూడండి, పూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీని చూడండి. కట్టుకోవడానికి నిండినటువంటి వస్త్రాలు లేవు, ఏనాడు వారు కడుపు నిండా భోజనం చేయలేదు. కారణం ఏమిటంటే వాళ్ళు లోకానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. వారు పరలోక జీవితానికే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈరోజు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ పేరుకు ప్రాధాన్యత ఇస్తున్నావు, నీ పదవి కోసం ప్రాధాన్యత ఇస్తున్నావు, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నావు, ఐహికపరమైనటువంటి సుఖాలకు ప్రాధాన్యత ఇస్తున్నావు. ఎక్కడుంది సోదరులారా నిజంగా మన జీవితంలో పరలోకానికి సంబంధించిన ప్రాధాన్యత? 5 పూట్ల జమాతో నమాజ్ చదివిన వాళ్ళు ఎంతమంది అంటే చేతులెత్తే వాళ్ళు కొద్దిమంది. ఎంతమంది ఈరోజు ఫజర్ నమాజ్ చదివి హాజరయ్యారు అంటే చేతులెత్తే వాళ్ళు కొద్దిమంది. ఎంతమంది సురతులకి హాఫ్ చదివి జుమాకు హాజరయ్యారు అంటే చేతులెత్తే వాళ్ళు తక్కువ మంది. భయ్ ఆమె ముసల్మానా, ఆమె డైరెక్ట్ జన్నత్ కా దేనా అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఆ సదాచరణ ఎక్కడుంది? ఆ ఫిక్రే ఆఖిరత్, ఆ పరలోక చింతన మనలో ఎక్కడుంది? పాపాల పుట్ట మన జీవితం, మన ఆలోచనలు, మన యొక్క ఆచరణలు. ఏదో ఈ రోజు వచ్చేవారు, తర్వాత మళ్ళీ జుమ్మా దాకా కనపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. సోదర మహాశైలారా, జ్ఞానంతో ఆలోచించండి. కానీ ఆనాడు వాళ్ళు అలా జీవించారు. ప్రతి క్షణం, ప్రతి విషయంలో సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం జీవించారు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రదియల్లాహు అన్హు వరదు అన్, వారు నన్ను ఇష్టపడ్డారు, నేను వాళ్ళని ఇష్టపడ్డాను అన్నారు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వారు పడినటువంటి కష్టాలు. ఏముంది సార్ అసలు మన జీవితంలో? మనం ఈరోజు ఎప్పుడైనా 5 పూట్ల నమాజ్ చదివితే జమాత్తో చాలా ఫీల్ అయిపోతాం, మేము ఆచరణాపరులేమేమో అని చెప్పేసి. కానీ ఒకసారి జ్ఞానంతో ఆలోచించండి, ఎంతటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపారు వారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎందుకు ప్రళయ దినం, ఈ జీవితం క్షణభంగురం. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుమ్, ఓ మానవులారా భయపడండి ఆమె స్వామికి. ఖురాన్ గ్రంథంలో ఎక్కడ ఓ ముహమ్మదీయుల్లారా, ఓ అరబ్బుల్లారా, ఓ ఉర్దూ భాష మాట్లాడే వారలారా లేదు. సుమారు 20 ఖురాన్ గ్రంథంలో 20 చోట్లకు పైగా ఓ మానవులారా, యా బనీ ఆదం మాదాము సంతానమా. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చచ్చిపోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా భయపడండి ఆమె స్వామికి. ఇన్న జల్జలత షాతి షైఉన్ అదీమ్, ప్రళయం నాడు సంభవించబోయేటువంటి ఆ భయంకరమైన భూకంపం మహాఘోరమైనది. ఈరోజు ఎక్కడన్నా కొంచెం రెక్టర్ స్కేల్ మీద ఒక 3-4 పాయింట్లు నమోదైతేనే భయంకరమైనటువంటి దృశ్యాలు. పెద్ద పెద్ద భవంతులు, అపార్ట్మెంట్లు పేక మేడల్లో కూలిపోతే శవాలు చింతరమైపోయి, ఆ శవాలు తీసేటప్పుడు ఆ కుటుంబ సభ్యుల వేదన మనం చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ప్రళయ దినం రోజున యావత్తు భూమండలం ఊగిపోతుంది. ఒక ప్రాంతం కాదు, ఒక ఏరియా కాదు, ఈ భూగోళం మొత్తం. ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా వఅఖ్రజతిల్ అర్దు అస్కాలహా వకాలల్ ఇన్సాను మా లహా. అయ్యో అయ్యో, ఏమైపోయింది ఈ భూమికి, ఎందుకు ఇలా జరుగుతుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు, భూమి తనలో ఉన్నదంతా వెళ్ళకక్కుతుంది. ఇన్న జల్జలత షాతి షైఉన్ అదీమ్ యౌమ తరౌనహా తజ్అలు కుల్లు ముర్దియతిన్ అమ్మా అర్దియత్. ఆ రోజున కనుక నువ్వు చూస్తే ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందంటే, పాలు పట్టే ప్రతి స్త్రీ భయంతో వణికిపోతూ తన బిడ్డను నేలకేసి కొడుతుంది, పారిపోతుంది. గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. ప్రజలందరూ మత్తులో ఉన్నట్టు కనపడతారు, కానీ ఎవరు త్రాగి ఉండరు. వలకిన్ అదాబల్లాహి షదీద్, అల్లాహ్ శిక్ష అంత కఠినంగా ఉంటుంది. యఖూలు యా లైతనీ కద్దమ్తు లి హయాతి, యఖూలు యా లైతనీ కద్దమ్తు లి హయాతి. అయ్యో అయ్యో, ఈ జీవితం కోసం నేను ముందుగానే ఎంతో కొంత చేసుకుని ఉంటే బాగుండు.
పరలోకం కోసం అవకాశం లేదు. వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిమ్ ఇంద రబ్బిహిమ్ రబ్బనా అబ్సర్నా వసమీనా ఫరదీనా. అల్లా నాకు నమ్మకం కలిగింది, కళ్ళు బాగా కనపడుతున్నాయి, నా చెవులు బాగా కనపడుతున్నాయి, నాకు నమ్మకం ఇప్పుడు కుదిరింది, లోకంలోనికి పంపించు. ఆ రోజు చెబితే వినలా, హరాం చోరి వెళ్ళదు అంటే హరాంలోనే బ్రతికాను, తల్లిదండ్రులు వేధించాను, భార్య బిడ్డలు హింసించాను, జీవితం మొత్తం పాపాలమయం, ఖురాన్ గ్రంథాన్ని చదవలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిస్టరీ తెలియదు, ఏ రోజు నా జీవితంలో భక్తి పారవశ్యాలు లేవు. అల్లా లోకంలోనికి పంపిస్తే నీ ఆదేశం ప్రకారం బ్రతుకుతానల్లా, నా కోరికల్ని నేను నియంత్రించుకుంటానల్లా. అల్లా అల్లా ఒక్కసారి పంపించు అల్లా అంటాడికల్లా అవకాశం లేదు. وهم يستريقون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أولم نعمركم ما يتذكر فيه من تذكر. అల్లా లోకంలోకి పంపిస్తే ఇంతకు ముందులాగా గడపనల్లా, పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతానల్లా, ఖురాన్ హదీస్ ప్రకారం బ్రతుకుతానల్లా, ప్రవక్త విధానం ప్రకారం బ్రతుకుతానల్లా. లోకంలో ఉన్నప్పుడు తాత ముత్తాతల పద్ధతి అంటూ వెళ్ళానల్లా, లోకంలో ఉన్నప్పుడు మనోవాంఛలను అనుసరించి బ్రతికానల్లా. అల్లా పంపించు 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 అల్లా అంటాడు. అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. ఏమిటి, గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్యం ఇవ్వలేదా? నీకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇచ్చాను, ఏం చేశావు? ఏ రోజైనా మానీతో నువ్వు ఖురాన్ గ్రంథాన్ని చదివావా? ఫోన్ చూసుకోవడం జరిపోయింది నీకు. ఫేస్బుక్ లో ఉంటావు, యూట్యూబ్ లో ఉంటావు, ఇన్స్టాగ్రామ్ లో ఉంటావు, వాట్సాప్ లో ఉంటావు, రీల్స్ చేసుకుంటూ ఉంటావు. రేపు 2-3 దాకా ఫోనే నీ బ్రతుకైపోయింది. ఏ రోజైనా ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివావా? ఏ రోజైనా ఫస్ట్ రాకాతులోనే ఫస్ట్ తక్బీర్ తహరీమాతో పాటు రావాలి, నేను అజాన్ ఇవ్వాలి, ఏనాడైనా నువ్వు పోటీ పడి అజాన్ కోసం ఇచ్చావా? మోసం దగ్గర అమ్మకు కై కంటాడు. అజాన్ ఇచ్చిన వాడి మేడ పొడుగ్గా ఉంటుంది. ప్రళయ దినం రోజున అయ్యా ముఅజ్జిన్ అని చెప్పేసి గౌరవించడం జరుగుతుంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ మీకు అజాన్ యొక్క ప్రాధాన్యత తెలిస్తే లాటరీలు వేసుకునే వాళ్ళు మైదేనా నేనే ఇస్తానని. ఈ రోజున ముందొచ్చి అజాన్ ఇచ్చి 2 రకాతులు నమాజ్ చదివి 2 చేతులెత్తి ఏడ్చి దువా చేసావా? నమాజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? మసీదులో అడుగుతాడు ఆ రోజున, అల్లా నన్ను భూమి మీదకు పంపల్లా, నేను ఇలాంటి సదాచరణ చేస్తాను. అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. నీకు తగిన ఆయుష్యం నేను ఇవ్వలేదా? అందమైనటువంటి భార్యను ప్రసాదించలేదా? అత్యున్నతమైనటువంటి మంచి నివాసాన్ని నీకు ఇవ్వలేదా? మంచి పిల్లల్ని ఇవ్వలేదా? మంచి తెలివితేటలు ఇవ్వలేదా? మంచి వ్యాపారాలు ఇవ్వలేదా? ఇచ్చాను. నువ్వేం చేశావు? దానిలోనే పడున్నావు. నా ధర్మం వైపునకు, నా గ్రంథం వైపునకు, నా ప్రవక్త వైపునకు, నా ద్రోహం వైపునకు మరలినటువంటి క్షణాలన్నీ నీకిష్టం వస్తే వచ్చేవాడివి, నీకు రావాలనిపిస్తే వచ్చేవాడివి. क्या तो थोड़ा बिजी है तो नहीं, मुझे मेरे से नहीं होता, షాప్ में कौन भी नहीं है, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. నీకు షాప్ ఇచ్చిన వాడెవడు, అందులో ఆదాయం ఇచ్చిన వాడెవడు? ఆయన మార్గంలో రావాలంటే నైలో చేస్తాను మేరే సాధు హోతాని అంటాడు. ఆ రోజు ఏడుస్తాడు. యకూలు యా లైతని కద్దంతు లి హయాతి. నాకు ఏదైనా అవకాశం ఉంటే ఈ జీవితం కోసం చేసుకుని ఉంటే బాగుండు. చేతులు కొరుక్కుంటాడు తోళ్ళు లెగిసిపోయేదాకా. అల్లంటాడు, కల్లా ఇన్నహా లదా నజాతన్ లిషవా తదఉ మన్ నదబర వతవల్లా. లోకంలోనికి నిన్ను మళ్ళీ నేను పంపించాను, ఎందుకంటే లోకంలోకి పంపిస్తే మళ్ళీ నువ్వు అదే పని చేస్తావు. ఒక్కసారి మళ్ళీ ఇక్కడి నుంచి వెళితే తిరిగి మరలా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు సోదరుడు ఎవ్వరికి కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్ష కోసం మనల్ని ఈ ప్రపంచంలో పంపాడు, పర్మనెంట్ గా కాదు. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మేమే చావు బ్రతుకులు పెట్టాము ఎందుకంటే పరీక్షించడానికి, నువ్వు ఎంతవరకు మంచి పనులు చేస్తావో అని పరీక్షించడానికి. వహదైనాహుం నజదైన్, 2 మార్గాలు చూపాడు. నీవు సన్మార్గంలోనికి వస్తావా, అపమార్గంలో ఉంటావా?
కాలల్లా కాల రసూలుల్లాకి విధేయత చూపుతావా, నా తాత ముత్తాతల విధానం అంటావా, సున్నత్ ప్రకారం ఉంటావా, నీ కోరికల ప్రకారం ఉంటావా? రెండు మార్గాలు చూపాడు. సన్మార్గాన్ని ఎంచుకున్నవాడు ధన్యుడు. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తది లినఫ్సి వమన్ దల్ల ఫఇన్నమా యదిల్లు అలైహా. ఎవడు సన్మార్గాన్ని ఎంచుకుంటాడో వాడు సఫలీకృతుడయ్యాడు. లేదు నువ్వు ఎన్ని చెప్పినా మేమింతే, మేము మారం, మా విధానమే ఇది, మా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం ఇది, ఎవరు చెప్పినా మేమింతే, నష్టపోయేది నీవే, నీ పాపం నీకే శాపం అవుతుంది, ఆ శాపమే నిన్ను కాటేస్తుంది, ప్రళయ దినం రోజున నరకానికి తీసుకుని వాళ్ళ అతసిరు వాసిరు తొమ్మిది రముకురా. బొరుగు మోసేవాడెప్పుడు ఇతరుడు బొరుగులు మోయేడు. కన్న తండ్రి కన్న కొడుక్కి పనికిరాడు, కన్న కొడుకు కన్న తండ్రికి పనికిరాడు. అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న, చెల్లికి అక్క, అక్కకు చెల్లి, బంధాలు అనుబంధాలు బాంధవ్యాలు ఎవరికి ఏది పనికిరాదు అన్నాడు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా ఆయన ముందు నుంచి ప్రవక్తలు సైతం ఎవరికి ఏమి చేయలేనటువంటి పరిస్థితి. సోదరుడ, ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకి, ప్రవక్తల బంధువులకి, ప్రవక్తల్ని చూసిన వాళ్ళకు కూడా లభించలేదు హిదాయత్. ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబత వలకిన్ అల్లాహ్ యహ్దీ మన్ యషాఉ ఆలం బిల్ ముఅతద్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కోరుకుంటే కూడా హిదాయత్ ఇవ్వలేవు. సాక్షాత్తు తన బాబాయ్ కోసం అడిగాడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. తనను పెంచి పెద్ద చేసి కంటికి రెప్పలా కాపాడి హక్కును చేర్చుకొని శత్రువుల నుండి రక్షణ కల్పించి ఆయన జీవించి ఉన్నంత కాలం తోడున్నాడే. అబూ తాలిబ్ గురించి అడిగాడు, బాబాయ్ ఒక్కసారి కల్మా కుదురు బాబాయ్ ఒక్కసారి నువ్వు కల్మా చదువు బాబాయ్, నేను అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తాను. ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబత. ఓ ప్రవక్త, నువ్వు కోరుకున్న వాడికి హిదాయత్ ఇవ్వలేవు. వలకిన్ అల్లాహ్ యహ్దీ మన్ యషాఉ. ఆయన కోరుకుంటే ఇస్తాడు. అబూ తాలిబ్కి కల్మా లేదు. అబూ తాలిబ్ అవిశ్వాసంలోనే చచ్చిపోయాడు. మరి ప్రవక్త గారి కుటుంబీకుడు, సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్న తండ్రి వాళ్ళ తమ్ముడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కడుపులో ఉన్నప్పుడే అబ్దుల్లా చనిపోయారు. ఆయనకి తెలియదు అనుకున్నాం. అబూ తాలిబ్ చూశాడు, సత్య ధర్మ అవలంబికుడని, ఈయన అల్లాహ్ యొక్క ప్రవక్తని, ఈయన లోకం కోరుకోవడం లేదని, ఆయనకి స్త్రీల అవసరం లేదు, ఆయనకు అధికారాల అవసరం లేదు, ఆయనకు పదముల అవసరం లేదు అని, తన కనకరాశుల అవసరం లేదన్నాడు. ఆయన కళ్ళారు చూశారు. కానీ తాత ముత్తాతల గుడ్డి ప్రేమ అడ్డొచ్చింది. ఎందుకంటే అబూ సుఫియాన్, అబూ అక్నస్, అబూ జహల్ కూడా అక్కడే ఉన్నారు. ఒరేయ్, ఈ అబూ తాలిబ్ కూడా తాత ముత్తాతల విధానాన్ని విడిచిపెట్టి ఈ ముహమ్మద్ ధర్మాన్ని స్వీకరించాడు అని అంటారేమోనని, లేదులే నాయన ముహమ్మద్, నేను కలిమా చదవను. ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు 950 సంవత్సరాలు చెబితే, 950 సంవత్సరాలు చెబితే నూహ్ అలైహిస్సలాం వారి కన్న కొడుకు నమ్మలా. యా బనయ్య ఇర్కబ్ మానా వలా తకున్ మఅల్ కాఫిరీన్. కుమారా వచ్చి పడవలో ఎక్కయ్యా అన్నాడు. లేదు నాన్న, కాల సావి ఇలా జబల్ యాసిమున్ మినల్ మాయి. నేను ఆ పర్వతం ఎక్కుతాను, పర్వతం మునిగిపోద్దా. కళ్ళ ముందు కన్న కొడుకు జల సమాధి అయిపోయాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తండ్రి నమ్మాడా? యా అబతీ లిమా తఅబుదు మా లా యస్మఉ వలా యుబసిరు వలా యుగ్ని అన్క షైయా. నాన్న, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో ఒక్కసారి పరికించు నాన్న. ఏడ్చి చెప్పాడు ఇబ్రాహీం అలైహిస్సలాం. నమ్మలా. రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తాను అన్నాడు. లూత్ అలైహిస్సలాం వారి భార్య నమ్మిందా? నమ్మలా. వెనక్కి తిరిగి చూడద్దు అంటే ఏముందిలే అంది. వెనక్కి తిరిగే కదా గుర్తు వేయబడినటువంటి రాయి పడింది, నిర్జీవంగా ఒరిగిపోయింది. సోదరులరా, అందరికీ లభించదు. డబ్బులతో కొనుక్కోలేవు. ధనవంతుడు ధనంతో కొనుక్కోలేనిది, అందగాడు అందంతో ఆకర్షించలేనిది, బలవంతుడు బలంతో లాక్కోలేనిది, ప్రవక్తలు కూడా ఇవ్వలేనిది హిదాయత్. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కోట్లకు పడగలెత్తి ఉండొచ్చు,
నువ్వు రాజకీయ పలుకుబడి కలిగిన వాడై ఉండొచ్చు, ఊరు మొత్తం నేను వెనక ఓటు వేయకు ఉండొచ్చు, నువ్వు అందగాడి వై ఉండొచ్చు, ఎర్రగా బుర్రగా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర దేనికి పనికిరాదు. కారునికి పనికొచ్చిందా? ఎంతటి ధనవంతుడు, బలాఢ్యులైనటువంటి జన సమూహం కూడా వాడి తాళ్లకు చేతులు వెత్తలేరు అన్నాడు. ఏమయ్యాడు కారు? నమ్రోదుకి ఫిరోనికి అతడి అధికారాలు పనికొచ్చాయా? సముద్రంలో మునిగి చచ్చిపోయాడు, శరీరం ఇప్పటికి కూడా శవంగా సజీవ సాక్ష్యంగా ఉంది. ఏది పనికొచ్చింది సోదరుడు? ఒక్కసారి నీ గుండె ఆగిపోతే కలాస్. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు కూడా నిన్ను చూడటానికి భయపడిపోతారు. ఏ జీవితం కావాలి? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇహలోక జీవితం ఎలాంటిదయ్యా అంటే, ఒక వ్యక్తి తన సూపుడు వేలుని సముద్రంలో నుంచి ఇలా బయటకు తీయగా ఈ వేలికి అంటుకున్నటువంటి ఆ డ్రాప్స్ ఉన్నాయే, ఇది ఇహలోక జీవితము. మిగతాది సముద్రం ఏదైతే ఉందో అది పరలోక జీవితము. దేనికోసం ఆరాటపడుతున్నావు? దేనికోసం ఈరోజు నీవు పరుగులు తీస్తూ ఉన్నావు? నమాజులు విడిచిపెట్టి, రోజాలు విడిచిపెట్టేసి, ఖురాన్ పారాయణ విడిచిపెట్టేసి, పవిత్రమైనటువంటి ఆయన నామస్మరణను విడిచిపెట్టేసి ఒక్కసారి మసీదు నుంచి బయటికి వెళ్ళావంటే నీకు అల్లానే గుర్తుండడే. పరలోకం పట్ల నీకు ఏ చింతన ఉంది, ఏ వేదన ఉంది? ఒక్కసారి ఆలోచించు. కానీ ఆ పరలోకం కోసమే వాళ్ళు ఆలోచన చేశారు. అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు తఆలా దారిలో నడుచుకుంటూ వస్తున్నాడు. దారిలో వచ్చేటప్పుడు ఇంకా ఆయన ఆలోచన మొదలైపోయింది. ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. వచ్చాడు, ఇంటికి వచ్చాడు, ఇంట్లోనికి ప్రవేశించాడు. కట్టుకున్న భర్త ఏడవడం చూసి ఆ భర్త యొక్క ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ దుఃఖ వదనాన్ని చూసి భార్య కూడా ఏడుస్తుంది. ఏమైపోయిందో నా భర్తకు, ఎందుకు ఏడుస్తున్నాడు నా భర్తకు, అసలు ఏంటి పరిస్థితి? భార్య కూడా ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఈయన ఏడుస్తూ, ఆమె ఏడుస్తూ చాలా సమయం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత అడుగుతుంది, అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలియదు. నువ్వు ఏడుస్తున్నావని నీ యొక్క దుఃఖాన్ని చూసి నేను కూడా ఏడుస్తున్నాను. అసలు నువ్వు ఏడుపుకు కారణం ఏంటి అంటే, నేను దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఆ దృశ్యం నాకు గుర్తొచ్చింది. ఎవరైనా సరే స్వర్గంలోనికి ప్రవేశించాలి అంటే నరకం మీద పుల్సిరాత్ అనే ఒక వంతెన ఉంది. అది వెంట్రుక కంటే సన్నంగా ఉంటుంది, పొదుగునైన ఖడ్గం కంటే పొదునుగా ఉంటుంది. ఆ పుల్సిరాత్కి ఇనుప ఒక్కీలు ఉంటాయి. మనిషి చేసినటువంటి పాపాల కారణంగా ఒక్కీలు లాగి నరకంలో వేస్తూ ఉంటాయి. నేను ఆ పుల్సిరాత్ తాడుతానా లేదా అని ఆ దృశ్యం నాకు గుర్తొచ్చి నేను ఏడుస్తూ ఉన్నాను. ఎప్పుడన్నా నీ జీవితంలో గుర్తొచ్చిందా? ఏదేదో ఊహించుకుంటున్నాను ఈరోజు. ఆయన నడిచేటప్పుడు పులిసిరాత గుర్తురాడు. ఎందుకంటే బంధాలు తెంచేవాడు, పాపాలు చేసేవాడు, అసూయ చెందేవాడు, వాడు చేసినటువంటి కర్మలను బట్టి ఆ పులిసిరాతకున్నటువంటి ఇనప కొక్కీలు ఏవైతే ఉన్నాయో లాగి నరకంలో పడేస్తుంటాయి. అక్కడ నేను దాటుతానా లేదా? అమాయిష రదియల్లాహు తఆలా నాకు కూడా అడిగారు, ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త కదా, ఇమాముల్ అంబియా కదా, మీరు షిఫారు చేసేవారు కదా, ప్రళయ దిన రోజున మమ్మల్ని గుర్తుంచుకుంటారా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఆయిషా ప్రళయ దినం రోజు నేను కూడా మమ్మల్ని 3 సందర్భాల్లో మర్చిపోతాను. 1 కర్మల పత్రాలు తూచేటప్పుడు, 2 కర్మల పత్రాలు ఇచ్చేటప్పుడు, 3 పులిసిరాతిని దాటేటప్పుడు. ఎవ్వరికి గుర్తుండరు. ఏంది నీ గతి ఏంటి? ఆలోచించు. పరలోక దృశ్యాలు, పరలోక చింతన, ఫికిరే ఆఖిరత్. ఈరోజు ఎప్పుడన్నా మనకు గుర్తొస్తుంది సార్ అసలు పరలోకం? నువ్వు చచ్చిపోతావే, తీసుకెళ్లి నేను సమాధిలో పూడ్చిపెడతారే, మున్కిర్ నకీర్ వచ్చి అడుగుతారే, నిజంగా దాని గురించి ఏదైనా ఆలోచన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ మీకు ఆ బాధలు నాకు తెలిసినంత తెలిస్తే మీరు మనిషిని సమాధి చేయరు. మీరు నవ్వటం మానేసి ఎప్పుడు ఏడుస్తుంటారు. భార్య బిడ్డను విడిచిపెట్టేసి ఏకాంత జీవితానికి వెళ్ళిపోతారు. అలాంటి జీవితంలో వెళ్ళి నువ్వు పొనుకునేది ఉంది, మరి నీ చింతనుందా? ఎప్పుడైనా అల్లని పవిత్రని అసలు ఏడ్చి ఎప్పుడైనా దువా చేస్తున్నావా?
సోదరులారా, ఆలోచించండి ఎంత వాటికి ఈరోజు మనకి ఆ ఫిక్రే ఆఖిరత పరలోక చింతన నిజంగా మన హృదయాలలో ఉంది. అందుకని ఈరోజు మన పిల్లలు తయారయ్యారు, మన ఇంట్లో వాళ్ళు తయారయ్యారు. నీ పిల్లగాడు తాగుపోతాడవుతున్నాడు, తిరిగిపోతాడవుతున్నాడు, మసీదుకు రాడు, ఏ థియేటర్లోనే ఉంటాడు, ఏ పార్కుల్లోనే ఉంటాడు. ఎందుకంటే కుటుంబానికి యజమానిగా నువ్వు కరెక్ట్ లేవు, ఇది యథార్థం. నువ్వే నమాజ్ చదువు, నువ్వే అబద్ధాలు ఆడతావు, నువ్వే ఫోన్లు చూస్తావు, నువ్వే టీవీలు చూస్తావు, నువ్వే సినిమాలు చూస్తావు, నువ్వే అశ్లీలాన్ని చూస్తున్నా, నీ పిల్లలు కూడా తయారవుతున్నారు. ఈరోజు నా పిల్లాడు పాడైపోయాడండి, నా పిల్లాడు అలా అయిపోయాడండి, నా పిల్లాడు దానికి ఎడిక్ట్ అయిపోయాడండి. దీంట్లో ఇప్పుడు కారణం నువ్వు. ఎందుకంటే నీలో ఆ సాత్విక చింతన లేదు, పరలోకానికి సంబంధించిన వేదన లేదు. నువ్వే మంచిగా మాట్లాడి పిల్లలు ఎలా మారుతారు? తల్హా బిన్ ఉబైదుల్లా ఎలాంటి జీవితాలు సార్ వాళ్ళే. అసలు మనం ఈరోజు కొంచెం ఏదో చేస్తే మనం ఎక్కడో గాలి ఎగిరిపోతుంటాం. తల్హా బిన్ ఉబైదుల్లా ఆయన దగ్గర ఒక్క డ్రెస్ ఉండేది పాపం. మనకి ఎన్ని డ్రెస్సులు ఉండేవి, బీరువా నిండా అసలు ఎన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయో మనకు తెలియదు. అసలు మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి మన అసలు అందరికంటే మంచి ఇయ్యాలని మనం కోరుకుంటాం. వాళ్ళ దగ్గర లేవు సార్. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే జోడీ వల్ల ఏం జరిగిందంటే రోజు అదే వేసుకోవడం వల్ల సాధారణంగా ఇస్త్రీ చేయకపోతే ఏమైందంటే మనకు కూడా మడతలు పడుతుంది కదా. ఆయనకు రోజు వేసుకుని ఈ అంగి పైకి వచ్చేది అనమాట. ఆయన ఏంటంటే సరి చేసుకుంటా ఉంటాడు, ఎక్కడ కూర్చుంటే కొంచెం ఇట్లా లాక్కుంటా ఉంటాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశాలు అలానే కూర్చుంటే ఒకసారి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దృష్టి ఆయన మీద పడింది. తల్హా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఉండు, నాతో పాటు ఇంటికి రా అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి పిలవనే పిలిచారని చెప్పేసి ఆనందంతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఈ సమావేశం తర్వాత ఆయన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే ఆయన ఏం చేశాడంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రేమతో తీసుకొచ్చి ఒక జత బట్టలు కానుక ఇచ్చారు. ఆనంద పరవశంతో కన్నీటి దారులతో సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ మాతృమూర్తి కూడా చూస్తుంది, చేతిలో జత బట్టలు ఉంటాయి. ఎక్కడి నుంచి తెచ్చావు, ఎవరిని అడుక్కున్నావు, ఎందుకు నీ పేదరికం గురించి ఎవరి ముందు నువ్వు మొరపెట్టుకున్నావు, ఎందుకు అగత్యం ఏర్పడింది, ఎవరి దగ్గర తీసుకొచ్చావు? ఎంత మహానుభావులండి, ఎంత తక్కువపరులు వాళ్ళు. ఎందుకు తీసుకొచ్చాను, నేను ఎవరిని అడగలేదు, నాకు ప్రవక్త గారికి చెప్పేమో మన పేదరికం గురించి. ప్రవక్త గారికి నేనేం చెప్పలేదు, ఆయన రమ్మన్నారు, ఎందుకు రమ్మన్నారో కూడా నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత నేను బయట ఉన్నాను, ఆయన లోన్ నుంచి తీసుకొచ్చి జత ఇచ్చారు, నేను తెచ్చుకున్నాను. అయినా నేను ఈ జత తీసుకుని ఎందుకంటే ఇక్కడ కుట్టించి వేసుకోవడానికి నేనేం తీసుకోలేదు. రేపు నేను చచ్చిపోయిన తర్వాత నా మయ్యత్కి ఆ దఫన్ చేయడానికి ఆ కఫన్ ఏదైతే ఉందో ఈ బట్టల్లో చుట్టుకోవాలని నన్ను సమాధిలో పెట్టిన తర్వాత మున్కిర్ నకీర్ వచ్చి మా నబియుకా నీ ప్రవక్త ఎవరు అడిగినప్పుడు ఇదిగో ఆ ప్రవక్త ఇచ్చినటువంటి జతే ఆయనే నా ప్రవక్తని చెప్పడానికి తీసుకున్నాను తప్ప ఇక్కడ ధరించడానికి కాదు అన్నారు. ఎంతటి చింతన సార్ వాళ్ళది, ప్రతి ఒక్కటి ఆ పరలోకపు చింతన. ఈరోజు మనం ఎప్పుడైనా అట్లా ఆలోచించామా? ఏ సందర్భంలో నేను ఆలోచించామా? మన కడుపులో నీళ్లు కదలకూడదు, మనల్ని ఎవరు ఒక మాట అనకూడదు, మనం ఏ ఇబ్బంది పడకూడదు. అందుకని మనం ఇలా ఉన్నాం. ఆయన సందేశాన్ని విడిచిపెట్టేశాము. ఎవరికైనా ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఎవరికైనా అందరూ చేస్తున్నావా? బల్లికి అన్ని వలవాయా, ఒక్క మాట అయినా సరేనా మీకు తెలిసింది, నా మాటను వేరే వారికి చెప్పమన్నారు. ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో చేసిన కానీ బడాయి కోసం, రియా కోసం, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, స్వార్థం కోసం, ఏలోక వాంఛల కోసం, పేరు ప్రతిష్టల కోసం బ్రతుకుతున్నాం. పరలోక చింతన ఎలా తెలుసా అండి? జంగి తబూక్ సందర్భంగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మునాఫికులు ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ రాశారు. ఇప్పుడు చెప్పలేండి, అందరూ మళ్ళీ అంటారు వహీ లేదు కదా. అప్పుడు వహీ వచ్చేది, ఫలానాతుల్ మునాఫిక్ అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు తఆలా అన్హు ఆ లిస్ట్ రాశారు. మునాఫికులు ఎవరు తేలిపోయిందంట. ఆ లిస్టు హుజైఫా బిన్ యమన్ రాశారంట అని చెప్పేసి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు తెలిసింది. అర్ధరాత్రి సమయం సార్,
అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టాడు. వినగానే ఓమర్ మీరు ఈ సమయంలో రావటం ఏంటి, మీరు కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా, మీరెందుకు వచ్చారు అని చెప్పంటే, హుజైఫా నీతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మునాఫిక్ లిస్ట్ రాపించారంట కదా. అవును రాశాను ఓమర్, నేనే రాశాను. ఏం లేదు, ఆ మునాఫిక్ లిస్టులో నా పేరు ఉందేమో చూడమని బోర్ నేడుస్తాడు హుజైఫా. మరి మీ పేరేంటి మునాఫిక్ లిస్ట్ లో ఉండడం ఏంటి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా తర్వాత ప్రవక్తలు లేరు, వస్తే ఉమర్ ఉంటారు ప్రవక్తగా. ఆయన ఈ బడ్జెట్లు చూస్తే ఆ బడ్జెట్లకి శైతాన్ పారిపోతుంది. పరదా కావాలి అని ఆయన కోరుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పోయి పంపించాడు. స్త్రీలకు పరదా ఉండాలని కోరుకుంటే ఆకాశాల స్వామి అవతరించాడు. అలాంటి మహనీయుడు వచ్చి అడుగుతున్నాడు, హుజైఫా మునాఫిక్ లిస్ట్ లో నా పేరుందేమో చూడు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించుకున్నావా? ఇనో మునాఫిక్ రే తుమ్మే కౌన్? ఎప్పుడైనా నీకు నువ్వు ఆలోచించుకున్నావా? ఎంతటి పరలోక చింతన సార్ వాళ్ళకి. ఎందుకంటే నా విశ్వాసం ఎలా అవుతుందో. హుజైఫా ఏడ్చి బోర్ నేర్చాడు. ఓ ఉమర్ మీ పేరు ఇందులో లేదు అన్నప్పుడు ప్రశాంతంగా. అదే ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా ఏమన్నారు తెలుసా? ఆయన నోటి మాటలతో, ఒకవేళ ఆకాశాల స్వామి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళిని స్వర్గంలోనికి పంపించి ఒకే ఒక వ్యక్తిని నరకంలోనికి పంపిస్తాడంటే ఆ ఒక్క వ్యక్తి నేనే అయితానేమో అన్న భయం నాకుంది. ఎలాంటి ఆచరణ పరులు సార్. ఏముందండి అసలు ఈరోజు మన దగ్గర? ఏదో మనం కులాచారంగా వస్తున్నాం పోతున్నాం అంతే. అదే ఉంటే పైన అని అయిలేదు సార్. అది మేము చేతుల పైన కడుతున్నాం, కింద కడుతున్నాం. ఏముంది నీలో? ఆ త్యాగాల జీవితం ఏముంది? ఇప్పుడే ఆలోచించా. అబూబకర్ రలియల్లాహు తఆలా గురించి ఉమర్ రలియల్లాహు తఆలా ఏమన్నాడు తెలుసా? ఉమర్ రలియల్లాహు తఆలా ఏమన్నాడు తెలుసా? భూమండలంలో ఉన్న వారందరి విశ్వాసాన్ని ఒక చోట పెట్టి అబూబకర్ రలియల్లాహు తఆలా వారి ఈమాన్ని మరో చోట పెట్టి తూకం వేస్తే అబూబకర్ రలియల్లాహు తఆలా వారి విశ్వాసం ముందు భూలోకంలో ఉన్న వారందరి విశ్వాసం తేలిపోతుంది. అబూబకర్ యొక్క విశ్వాసం అంతటిది. అందుకని ఆయనకి సిద్దీక్ అని బిరుదు వచ్చింది. లోకం అందరూ కాదన్నప్పుడు, తిరస్కరించినప్పుడు ఆయన సత్యవంతుడిగా ధృవీకరించినటువంటి వ్యక్తి అబూబకర్ రలియల్లాహు తఆలా. అబూబకర్ రలియల్లాహు తఆలాను ఒకసారి హంజలా వచ్చేసి, అబూబకర్ హంజలా మునాఫిక్ అయిపోయాడు. ఏమైంది చెప్పు అంటే, ఏముంది, ప్రవక్త గారి దగ్గర కూర్చున్నప్పుడు నా హృదయం నిండైన విశ్వాసంతో ఉంటుంది. ఎప్పుడైతే నేను బయటకు వెళ్ళానో నా విశ్వాసం తగ్గిపోతుంది. ఇది మునాఫికతే కదా, మరి నేను మునాఫిక్నే కదా. ఇప్పుడు ఏమన్నా తెలుసు అబూబకర్? అయితే హంజలా ఈ అబూబకర్ పరిస్థితి కూడా అలానే ఉంది. మరి నేను కూడా మునాఫిక్ అయిపోయినట్టే కదా. ఇద్దరు పరిగెట్టారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి మా పరిస్థితి ఏంటి? మా విశ్వాసం తగ్గుతుంది, మేము మునాఫికులు అయిపోయామని భయంగా ఉంది. ఎవరు? ఉమ్మతీలలో శ్రేష్ఠుడు అబూబకర్ అంటున్నారు మునాఫిక్ అయిపోయానేమో అని. ఏ రోజైనా నువ్వు జనాలకు తీర్పేయటం కాదు, నిన్ను నువ్వు ఆలోచించు. ఓనో హరామీరే, ఓనో జహన్నమే. నువ్వెవడయ్యా తీర్పియటానికి? అసలు నీ దగ్గర ఏముందని సదాచరణ? సుదరుడు ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు. సఅద్ బిన్ ముఆద్ రలియల్లాహు తఆలా 30వ సంవత్సరంలో కల్మా చదివారు, 36వ సంవత్సరంలో చచ్చిపోయారు. విశ్వాస జీవితం 6 సంవత్సరాలే. కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సఅద్ బిన్ ముఆద్ రలియల్లాహు తఆలా చనిపోయిన రోజున అల్లాహ్ యొక్క అర్ష్ కూడా కంపించింది. ఎంతటి భక్తి తత్వము, ఎంతటి సదాచరణ! ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికాము. ఈరోజు ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి మనలో. పాపాల మయమైపోయింది మన జీవితం. మనోవాంఛల దాసులే బ్రతుకుతున్నాము. అందుకని ఈ రోజు మనకి ఎక్కడ చూసినా పరాభవాలు. ఒకనాడు వాళ్ళకి తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, విలాసవంతమైనటువంటి భవంతులు లేకపోయినా ప్రపంచం వాళ్ళని చూసి సెల్యూట్ కొట్టింది. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము, వాళ్ళ సదాచరణ. ఒక ముస్లిం అంటే ఇలా ఉంటాడు, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. ఈ రోజు నిన్ను చూస్తూ ఉంటే ప్రపంచం వస్తుంది. కారణం మన యొక్క క్యారెక్టర్ అంతా డిగ్రేడ్ అయిపోయింది. నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. సోదరులారా ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించినటువంటి ఈ జీవితం ఒకసారి ఆలోచించాలి. ఏముందని మన దగ్గర? ఉస్మానే గనీ రలియల్లాహు తఆలా
పరలోక చింతన సరే ఎలాంటి జీవితమో తెలుసా వాళ్ళది? ఒకే మజ్మాలో, ఒకే సమావేశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట వెంట ఒక్కసారి ఫిల్ జన్నా అంటే స్వర్గస్థుడే, మరో ఆప్షనే లేదు. కానీ ఒకే సందర్భంలో ఉస్మాన్ గనీ రదియల్లాహు తఆలా అన్హు గురించి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా 7 సార్లు చెప్పారు. ఉస్మాన్ స్వర్గవాసి. అసలు ఎలాంటి జుల్లురైన్, ఎలాంటి లకం ఉన్నవాడు తెలుసా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు తెలుసా? జంగి బద్ర్ నుండి వస్తూ ఉన్నారు, ఉస్మాన్ ఏడుస్తున్నారు, ఎందుకంటే రుకయ్యా చనిపోయి ఉంటారు. అప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఓదారుస్తూ ఏమంటారంటే, ఉస్మాన్ చింతించకు, ఒకవేళ నాకు 100 మంది ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్క ఆవిడ చచ్చిపోతూ ఉంటే 100 మందిని వరుసగా నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు అన్నారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు. స్వర్గం యొక్క సర్టిఫికెట్ లభించిన వ్యక్తి ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు. అలాంటి ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు ఎప్పుడైనా సమాధుల మీదుగా వెళ్తుంటే ఆడే కూలిపోయేవాడు, బోర్ని ఏడ్చి గడ్డపు వెంట్రుకలనే తడిచిపోయాయి. అడిగేవాళ్ళు అడుగుతున్నారు, ఉస్మాన్ ఎందుకయ్యా అంత రోధిస్తున్నావు? ప్రవక్త గారు నిన్ను ఎన్నో సందర్భాలలో ఉస్మాన్ జన్నతి అని చెప్పారు కదా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావంటే, జన్నతి అన్న మాట ప్రవక్త మాట సత్యబద్ధమైనది, కానీ ఆ జన్నత్కు వెళ్ళటానికి మొదటి మజిలీ ఈ సమాధి కదా, ఇక్కడ నా గతి ఏమైతుందో అని దాని గురించి నేను బాధపడుతున్నాను. ఎప్పుడన్నా సమాధుల్ని సందర్శిస్తున్నామా? శ్మశానం వైపు తొంగి చూస్తున్నావా? కళ్ళు నెత్తికెక్కితే, గర్వ అహంకారాలు ఒకవేళ విర్రవీగుతుంటే సమాధిని వెళ్ళి సందర్శించు అన్న. ఒకరోజు నువ్వు కూడా వెళ్ళి అక్కడ పొనుకుంటావు, లైట్లుండో, ఫ్యాన్లుండో, ఏసీ ఉండో, ఫోన్లుండో, మెత్తటి పొరుపులుండో, వెచ్చటి రగ్గులుండో, బండెడ మట్టి కింద నుండి పూజ చేస్తారే, ఆ సమాధుల్ని వెళ్ళి ఒకసారి సందర్శించు. రాజులున్నారు అక్కడ, చక్రవర్తులు ఉన్నారు అక్కడ, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు ఉన్నారు అక్కడ, అందగాళ్ళు ఉన్నారు అక్కడ, అహంకారులు ఉన్నారు అక్కడ. వెళ్ళి చూడు ఎలాంటి జీవితం. ప్రళయం దాకా ఏముంది సార్ పరలోక చింతన మనలో? ఈరోజు క్యాజువల్ గా వస్తున్నామంటే నమాజు కూడా నువ్వు ఎట్ట పడితే అట్ట చదువుతాడు, గోడ మీద ఎన్ని గీతలు ఉండే, గడియారంలో ముళ్ళు ఎక్కడ తిరుగుతుంది, అసలు ఎలా పడితే అలా. ఆ నమాజులో కూడా ఆ సుకున్ చైన్ రాత్ ఎందుకు లభించడం లేదంటే, ప్రశాంతంగా నమాజ్ చదవడం లేదు, ప్రశాంతంగా వజూ చేయటం లేదు. ఏదో వచ్చాం మేము సాయిగులంటే, వచ్చాం శుక్రవారం వచ్చాం, జుమ్మా చదువుకున్నాం, మళ్ళీ పోయాం, జుమ్మా దాకా మళ్ళీ మనం ప్రపంచం కోసం బ్రతుకుతున్నాం సార్. నిజంగా రాతను మించినటువంటి గీత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించింది. ఎవ్వడు కూడా ఆ రాత విధి రాతలో ఉన్నదాన్ని మించి ఎవ్వడు కూడా ఏది సంపాదించలేదు, ఏడు కూడా పెట్టలేదు. ఒక మాట చెప్తాను. సాలిమ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లాహ్, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి మనవడు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఎంత సల్తనతో తెలుసు కదా, సుమారు 22 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యం కలిగినటువంటి భూభాగాన్ని పరిపాలించినటువంటి మహనీయుడు, ఉన్నతుడు. సుఖవంతమైన జీవితాన్ని గడపలేదు, సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపలేదు. రేత్రిపూట గురకామాని మాదిరిగా గస్తీలు కాచాడు. రక్షక భటులు లేరు, అంగరక్షకులు లేరు, దళాధిపతి సైన్యము లేదు. రేత్రిపూట గురకామాని మాదిరిగా గురకాలు ఆకలి ఉన్నటువంటి ఇంటికి తన భుజం మీద ధాన్యపు బస్తాను తీసుకుని వెళ్ళినటువంటి మహాచక్రవర్తి. అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఈరోజు మనం చిన్నది ఏదైనా పదవి వస్తే ఎంత కూడబెట్టేస్తాం మనకు తెలియదు. సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. సాలిమ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లాహ్, ఈయన ఉమ్రా కోసం వెళ్తాడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అక్కడ గవర్నర్గా ఉంటాడు. ఆయన చూడగానే ఈయన కడుపు దరక్కపోతుంది. ఎందుకంటే ఎవరైనా చూడండి, కొంచెం లేనోడు అనగానే అసలు ఆ బట్టలు చూసి, ఆ చెప్పులు చూసి మనం గుర్తించవచ్చు. కొంచెం ఉన్నోళ్ళు కొంచెం ఎట్లయినా మంచి మంచి డ్రెస్ వేసుకుంటారు కదా. ఆయన చూడగానే ఈయన ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు మనవడు ఇంతటి పేదరికాన్ని అనుభవిస్తున్నాడా, ఈయనకి ఏదో ఒకటి సాయం చేద్దామని చెప్పేసి మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ వచ్చాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సాలిమ్ కాబా దగ్గర ఉంటాడు. ఉమరాకు వచ్చి కాబా దగ్గర దువా చేస్తున్నాడు. సాలిమ్
ఈ ప్రాంతం యొక్క గవర్నర్ నేను, మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్, నీకు తెలుసు కదా, నీకు ఏదైనా కావాలంటే అడుగు, నేను సహాయం చేస్తాను. ఎందుకంటే ఆయన పరిస్థితిని చూసి ఇక్కడ గ్రహించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఇస్తే, నీవు కలిగిన వాడివైతే, నీ తోటి విశ్వాస సోదరుడు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆదుకోవాలి అన్నది ఇక్కడ. ఈ నొక్తాన్ని మనం ఆలోచించాలి. ఆయన అడగలేదు, కానీ చూడగానే వచ్చాడు. ఈయన పరిస్థితి బాగాలేదు. నిజంగా మిస్కిన్ అనేటువంటి వాడు ప్రజల ముందు యాచించేవాడు కాదు. అవసరం ఉన్నప్పటికీ ఆత్మాభిమానంతో ప్రజల ముందు యాచించని వాడు. అలాంటి వాడిని చూడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ నీకు ఇస్తే, ఏ భర్త జరిపినటువంటి వితంతువులో ఆదుకో, ఏ తండ్రి లేని బిడ్డకు నీవు రక్షకుడుగా ఉండు. దీర్ఘ రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి, ఇల్లు గడపల వాళ్ళకి, వితంతువులకు, అనాథలకు, అభాగ్యులకు నీకున్న దాంట్లో చెయ్యి. ఏదో ఆడుకున్నవాడు వచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాను, మై సదకా కార్యం అది కాదు. నీవు ఇవ్వాల్సిన దాంట్లో ప్రత్యేకంగా అడగని వారికి, యాచించని వారికి వెళ్ళి, ఇది మనకు చెప్పిన దైవ ధర్మం. సరే, సాలింతో అడుగుతారు, మర్వాన్, నేను ఈ గవర్నర్ కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళకి నీకు ఏది కావాలంటే అది అడిగిస్తారు అంటాడు. సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమంటారు తెలుసా? మర్వాన్, నేను ఎక్కడున్నాను, నన్ను ఏమడుగుతున్నా? నేను ఉమరాకు వచ్చింది అల్లాహ్ గృహం దగ్గర లోకాల స్వామిని వేడుకుంటానికి, నిన్నెందుకు అడుగుతానయ్యా, వెళ్ళిపో, నాకేమీ అవసరం లేదు, నిన్ను అడగను అన్నాడు. ఈ గవర్నర్ వచ్చి నీకేం కావాలి అంటే, ఈమాన్ కి తాకత్, విశ్వాస బలమది. నా స్వామి వకాలు రబ్బుకి మద్ఊని యస్తజిబ్ లకుం, ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో చేతులెత్తి, అల్లాహుమ్మ అంతల్ గనియ్యు నహ్నుల్ ఫుకరా, నీ దర్బారులో చేతులెత్తుతున్నటువంటి యాచకుణ్ణి వడ్డీ చేతులతో పంపడు. నిన్నెందుకు అడుగుతానయ్యా మర్వాన్? ఆయన అడుక్కోవడానికి వచ్చాను. ఇప్పుడు ఉమ్రాకిల్ మహానుభావులు అడుక్కోవట్లేదులేండి, సెల్ఫీలు తీసుకోవడమే సరిపోతుంది. వాటితో అజరి అస్వద్ దగ్గర కూడా అంత టైట్ ఉంటే అక్కడ కూడా ముఖం ఇటు పెట్టి, ముఖం అట్లుండాలి, ముఖం ఇటు పెట్టి ఇటు సెల్ఫీ తీసుకుంటాడు. వాడు సమాధులు పలుకొచ్చింది, సెల్ఫీలు పిచ్చి ఎంత ఎక్కువైపోయిందంటే వాడు ఉమ్రా కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సాలిం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమంటున్నారంటే, మరి నిన్నెందుకు అడుగుతానయ్యా, వెళ్ళిపో, నాకేం అవసరం లేదు. కానీ మర్వాన్కి అంగీకరించాల. ఇంత గవర్నర్ ఇంత మాట అన్నాడు అనుకోవాలి ఆయన. ఎందుకంటే ఒక మోహిద్ ఎలానైనా సరే సహాయం చెయ్యాలని ఆలోచిస్తాడు. ఎప్పుడు ఎవరు గోతులు దోదామా, ఎవరిని ఇబ్బంది పెడదామా అని ఆలోచించాడు. ఈరోజు సమాజంలో అది ఎక్కువైపోయింది. సరే, ఈయన చేశాడంటే ఉమ్రా అయిపోయిన తర్వాత ఎటు ఆయన వెళ్తాడు కదా అని చెప్పేసి, ఈ హుదూద్ ఉంటుంది కదా మక్కాకి, ఇప్పుడు మనమైనా సరే ఎహ్రాం కట్టుకునే మనం వెళ్తాం. ఎందుకంటే ఆ అద్దులు ట్రెస్మా చేయకూడదు ఎహ్రాం కట్టుకోకుండా. ఆ మక్కా సరిహద్దు నుంచి ఆయన ఏ వైపు వెళ్తాడే ఆ అద్దుకాడి నుంచి ఇక్కడ ఉన్నాడు. ఖచ్చితంగా ఈయన ఉమ్రా అయిపోయింది. సాలిం వచ్చారు, అడుగు బయట పెట్టాడు. సాలిం, ఇప్పుడైనా అడుగు, నీకేం కావాలంటే అది నేను ఇస్తాను, నేను గవర్నర్ని అన్నాడు. అదే మనం అనుకోండి, ఇంత లిస్టు చెప్పేస్తాం, ఎవరన్నా కొంచెం కార్పొరేటర్ లేకపోతే ఎమ్మెల్యే వచ్చి ఏదన్నా కావాలని అడిగాడు అనుకో, ఇంక అసలు మనకి చిన్ని జీవితం మనకు తెలియదు. కానీ ఆయన ఏమన్నాడంటే, మర్వాన్, దునియా గురించి అడగమంటావా, ఆఖిరత్ గురించి అడగమంటావా? దునియాకి బారి మీద పూచినా, ఆఖిరత్కి బారి మీద పూచినా ఏమి ఇస్తావు నువ్వు? అప్పుడు మర్వాన్ ఏమంటాడంటే, సాలిం, సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, తన ముద్దుల గారాల బట్టి ఫాతిమా రదియల్లాహు తఆలా నాతో, ఫాతిమా, ఏమైనా కావాలంటే నీ తండ్రిని ఇక్కడే అడగమ్మా, దిర్హమైనా దినారైనా ఇక్కడే ఇవ్వగలను, ఆఖిరతులోని ఆచరణ తప్ప నీ తండ్రి అక్కడ నీ కోసం దేనికి పనికిరాడని ఆ ఇమాముల్ అంబియానే తన కూతురుగా అలా చెబితే, సాలిం, నేను ఆఖిరతులో నీ కోసం ఏం చేయగలను? ఇక్కడ గవర్నర్ని కాబట్టి ఇక్కడ నువ్వు ఏదన్నా అడిగితే ఇస్తాను. సాలిం ఏమంటాడు తెలుసా? మర్వాన్, ఈ లోకంలోనికి పంపిన లోకాల స్వామి అల్లాహ్ గృహం దగ్గరకు వచ్చి నేను ఈ లోకంలో నాకేదైనా ప్రసాదించల్లా అని చెప్పేసి ఆ లోకాల స్వామిని నేనేం అడగలేదు, నిన్నెందుకు అడుగుతానయ్యా, వెళ్ళిపో, నాకు ఈ లోకంలో ఏం అవసరం లేదన్నాడు.
ఏం దువా చేస్తాం మనం? ఇప్పుడు ఉద్యోగం మారాలి, వ్యాపారం బాగా జరగాలి, ఎప్పుడు చూసినా ఈ లోకం కోసం, డబ్బుల కోసం, దీనికోసమే మనం చేసేది. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా. అల్లాహ్ నాకు హిదాయత్ ప్రసాదించు. ఎప్పుడైనా దువా చేసావా? నీది వారానికి ఒకసారి వచ్చే హిదాయత్ నీది. నువ్వు కోరుకున్నప్పుడు చదివే నమాజ్ చదివే హిదాయత్ నీది. నీ ఖురాన్ చదివేటువంటి హిదాయత్ లేదు, నీకు జిక్ర్ చేసేటువంటి హిదాయత్ లేదు, కంటిన్యూగా దైవ ధర్మాన్ని ఫాలో అయ్యే హిదాయత్ లేదు. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా. అల్లాహ్ నాకు తక్వాని ప్రసాదించు. ఎప్పుడన్నా అడిగావా? వల్ గినా, ఐహికపరమైనటువంటి వాంఛలు, ఏది చూసేది కావాలి, లోకం కావాలి, అలాంటి నిరపేక్షాభావం నుండి, అల్లా లోకం యొక్క ప్రేమ నుండి నన్ను కాపాడు. దునియాకి మోకసే ముझे దూర్ రఖు. ఎప్పుడన్నా అల్లాని అడిగావా? ఏం చింతలు సార్ మనలో? ఒట్టి మాటే కాదు ఊరక. కాకపోతే మనం కూడా భయమే ऊपर बांधते आमीन जोर से बोलते, इसके अलावा तुम्हारे अंदर क्या है खासियत, क्या कुर्बानी है तुम्हारा जिंदगी में? ఒక్కసారి ఆలోచించండి. ఏముంది మన జీవితంలో త్యాగం? అల్లా ఇష్టపడతారు ఇలాంటి జీవితం కాదు. ఆనాడు వాళ్ళన్నీ టైం ఏమో ఎక్కువైపోయింది, జుమ్మా ఎక్కువ తీసేటువంటిది. ఒకటి చెప్పేసి ముగిస్తా ఇన్షాల్లా. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా ఎలాంటి మహనీయులు సార్ వాళ్ళు. వాళ్ళ చింతన, వాళ్ళ వేదన, ఇంకా ఫికర్. అమర్ బిన్ ఆస్ చాలా వ్యవహారశీలిన పెద్ద సహాబా. ఆయన కొడుకు అబ్దుల్లా పెళ్లిడికి వచ్చాడు. అందమైనటువంటి యువకుడు, మంచి తెలివైనటువంటి వాడు, ఆరోగ్యవంతుడు. కుమారుడికి మంచి అందమైనటువంటి అమ్మాయిని చూసి దీన్దాన్ని చూసి పెళ్లి చేశాడు. మనలాగా కట్నాలు కానుకలు తీసుకోలేదు వాళ్ళు. అందుకనే ఈరోజు మన కోళ్ళ మాట్లాడలేదా మన బో బాసుద్దిని ఎందుకంటే నువ్వు డబ్బులు ఎంత తీసుకున్నావు, ఎవరు చేసుకున్నావు, నువ్వు ఎవరినో నమాజ్ చదవదో బోరి చేసి వచ్చి అందుకని చేసుకున్నావు, అంతేగాని నమాజ్ చదివిద్దా లేకపోతే ఖురాన్ నేర్పించిద్దా, రేపు మాకు ఇది చూడలేదు కదా, నువ్వు డబ్బులు కాసిపడ్డావు అందుకని నీ జీవితంలో సుఖం లేదు. సరే ముందుకెళ్దాం. చాలా దీన్దార్ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళి అయిపోయింది. 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు అయిపోయింది. మామయ్య గారు అడిగారు, అమ్మ మీ జీవితం ఎలా ఉంది, వైవాహిక జీవితం, సంసార జీవితం ఎలా ఉందంటే ఆ పుణ్యాత్మురాలు ఏమంటుందో తెలుసా? మామగారు, పెళ్ళైన ఇన్ని రోజుల్లో నీ కొడుకు ఏ రోజు నా బయట చెంగు వైపు కూడా చూడలేదు. నా సంసార జీవితం ఎలా జరుగుతుంది, నేనేం చెప్పాలి, ఏం చెప్పగలను? అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంతవరకు నీ వైపు చూడలేదా? కొడుకుని అడిగాడు. అవును నేను చూడలేదు. ప్రవక్త గారి దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఓ ప్రవక్త, నా కొడుకు ఏమైందో చూడండి, భార్య వైపే చూడలేదంటే వీడు. అంటే అప్పుడు అడిగారు, అబ్దుల్లా ఏం జరిగింది అంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా హృదయానికి ఒక చింతన పట్టుకుంది, ఒక వేదన. ఆ వేదన మై కైసా భీ జన్నత్ మే జానా, మై జన్నత్ మే జానా, స్వర్గంలోనికి నేను వెళ్ళాలి, ఏం చెయ్యాలి? అందుకనే ప్రతిరోజు పగులు ఉపవాసం ఉంటున్నాను, రేత్రి మొత్తం నమాజు తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాను. ఈ కారణంగా నా భార్య వైపు నేను చూడలేదు. హకీకత్తులో వాళ్ళు స్వర్గం సర్టిఫికెట్లు లభించిన సహాబాలు. మరి ఈరోజు అసలు రంజాన్ ఉపవాసాలు విడిచిపెట్టి ఎప్పుడో ఉంటాం, అషూరానో లేకపోతే అరఫానో ఏయో 2-3 ఉంటాం. ఈ మినహాయించి సోమవారం గురువారం కోసం ఉండేవాళ్ళు ఎంతమంది ఉండరు? మనలో చేతులు ఎత్తండి. ఎంతమంది అయ్యామే 13, 14, 14, 15 ఉపవాసం ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకంటే మనకు ఆ ఫికరే. అప్పుడు నబీ కరీం చెప్పారు, అబ్దుల్లా ఎట్లానైతే అల్లాహ్ యొక్క హక్కులు నెరవేరుస్తున్నావో, నీ భార్య హక్కులు ఉన్నాయి, నీ దేహం యొక్క హక్కులు కూడా ఉన్నాయి. వీటిని నెరవేర్చు అంటే అప్పటి నుంచి కొంచెం ఆయన తన యొక్క దినచర్యను మార్చుకుంటే ఎంత అది ఫికిరే ఆకిరత. సోదరుడారా, ఎన్నో విషయాలు ఉన్నాయి అమ్మ. ప్రత్యేకించి మీరు కూడా స్త్రీలు ఈరోజు ఇంటికి దీపం ఎల్లాలు అన్నారు. స్త్రీ అల్హమ్దులిల్లా ఖచ్చితంగా ధర్మపారాయణురాలైతే ఆ ఇల్లు స్వర్గధామం. ఏ స్త్రీ అయితే ఇంట్లో నమాజ్ చదువుతుందో ఆ ఇంట్లో పిల్లలు, ఆ ఇంట్లో సభ్యులు అందరూ కూడా ధర్మం ప్రకారం ఉంటారు. లేదు మేము ఇలానే ఉంటాం, ఫోన్లు చూసుకుంటాం, సీరియల్ చూసుకుంటాం, హరాం తింటాం, ఎవడి యొక్క ఆఖిరత వాడిది గుర్తుపెట్టుకోండి.
అల్లా సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. వల్ల మా అందరికీ స్వచ్ఛమైనటువంటి తౌబా చేసుకొని, అల్లా నీ వైపు తిరిగి పరలోక చింతన కలిగి హరాంకి దూరంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా మా అందరం చేసినటువంటి తప్పులు, పొరపాట్లు, పాపాలను మన్నించు. వల్ల మా అందరినీ సమాధి యాత్ర నుండి కాపాడు, నరకమైనటువంటి అగ్నిగోళ నుండి కాపాడు. అల్లా మమ్మల్ని రియాకారి నుండి కాపాడు, ఈ ప్రాపంచిక వ్యామోహం నుండి మమ్మల్ని కాపాడు. అల్లా మా అందరికి తక్వాని ప్రసాదించు. అల్లా మా హిదాయతులో వృద్ధిని ప్రసాదించు. అల్లా చేసే ప్రతి ఒక్కటి నీ సంతోషం కోసం, నీ ప్రవక్త విధానం ప్రకారం చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే జుమాలో వచ్చారో అందరి పాపాలని మన్నించు, అందరికి ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదించు. వల్ల మేమందరం కూడా మా భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురాని నసీన్ వ అంఫఅనీ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు కాన జవాదన్ కరీమల్ రౌఫుర్ రహీమ్.